క్షీరసాగర మదనంలో కోలాహలం, బయల్పడే హలాహలం. వెలువడిన హలాహలము లోకక్షేమం కోసం స్వీకరించే శివుడు గరళకంఠుడని పేరు పొందే, శిరస్సును చల్లబరిచేందుకు గంగను, చంద్రుడిని తలపై ధరించే మహేశుడు. గంగాధరుడు చంద్రమౌళీశ్వరుడు నిరంతరం జ్వలించుచుండు మూడో నేత్రం చల్లబడునని శివునికి అభిషేకములు ఆచరించుట ఆనవాయితీ. అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు. పొంగిపోవు మహాదేవుడు, అభిషేకం ఆ స్వామికి ఆనందం. శివునికి అభిషేకం చేస్తే కల్పవృక్షము దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటుందని పెద్దల మాట. కాడి పశువుగా కామధేనువు మన ఇంటిలో ఉంటుందని పెద్దల మాట. ఈశుని లీల ఈ జగమే లీల. లింగంపై అభిషేకించిన దేవతల గోవు కామధేనువు కాడి పశువై ఇంట ఉండునని శివమహత్యం తెలుపు. అంబరీషునికి, అంబికపతికి, అభిషేక ప్రియుడికి అభిషేకం. అండ ఉండే అండధరునికి, అక్షమాలికి అభిషేకం. శివపూజ అభిషేకాలలో జలాభిషేకం ఎంతో ముఖ్యం. గంగాధరునికి చల్లని గంగ మరి మరి ఎంతో ప్రియం. ఉద్ధరిణితో నీళ్లు పోస్తే ఉద్ధరించేస్తాడు ఉజ్జయిని వాసుడు. చెంబుడు నీళ్లు పోసిన చాలు చల్లగా చూసేవు జంబుకేశ్వర. హరహర మహాదేవ శంభో, హరించేవు దురిత కర్మలను అన్నింటినీ. నీళ్లతో అభిషేకం చేసి పూలు మారేడు దళాలు పూజలు చేసి కొలుస్తారు శివభక్తులు, శివారాధకులు. షోడశోపచార పూజలైన ఉపచారాలలో జలాభిషేకం, శుద్ధోదక స్నానం ప్రధానము. పూజల కన్నా హోమం, హోమము కన్నా తర్పణం, తర్పణం కన్నా జపము, జపము కన్నా మిన్న అభిషేకం. ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్. శతరుద్రీయం పఠించుతూ అభిషేకము చేయవలెను. శివార్చన అభిషేకం చేసిన అభీష్టములు నెరవేరును, సకల ఐశ్వర్యాలు సమకూరను. ఈశ పరమేశ జగదేశ. ఓం నమ శివాయ. అభిషేకములు, అభిషేక ఫలాలు. అభిషేకం 2లో